నమస్తే, నా పేరు శాలిని. ఆదం న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కాలుష్య కోరల్లో మన గ్రామాలు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు మన ప్రాథమిక హక్కు. క్యాన్సర్ రోగం మన శరీరాన్ని ఎలా నాశనం చేస్తుందో డాక్టర్ ఎన్టీపీఎస్ బూడిద మన గ్రామాల్ని అలా నాశనం చేస్తుంది. బూడిద కాలుష్యంతో డాక్టర్ ఎన్టీపీఎస్ మన ప్రాథమిక హక్కుల్ని కాలరోస్తుంది. మనం పీలుస్తున్న గాలి బూడిదమయం, మనం త్రాగే కృష్ణా జలాలు బూడిదమయం. అయినా ఆ నీరే మనం తాగాల్సిన దుస్థితి. దీనంతటికీ కారణమైన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ డాక్టర్ ఎన్టీపీఎస్ 1979వ సంవత్సరంలో మొదటి యూనిట్ 210 మెగావాట్ల సామర్థ్యంతో మొదలైంది. ఇప్పుడు 2500 మెగావాట్ల సామర్థ్యానికి అభివృద్ధి చెందింది. ఈ థర్మల్ పవర్ స్టేషన్ బొగ్గును ఇంధనంగా వాడటం వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువుల్ని విడుదల చేయడం వల్ల నీటి కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. దీంతో ప్రజలు, జంతువులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల్లో నివసించే ప్రజలు అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇకపోతే అధికారులు ధనదాహంతో బూడిద చెరువు నుండి బూడిద తరలింపులో బూడిద ట్రాన్స్పోర్టర్లు చేస్తున్న రాజకీయ ఒత్తిళ్లకి, ప్రలోభాలకి బానిసలవుతున్నారు. దీని కారణంగా గతంలో రోజుకు 200 లారీలకు లోడింగ్ జరిగితే ప్రస్తుతం రోజుకు 2000 లారీలు బూడిదను లోడింగ్ చేసుకొని లారీలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఈ ట్రక్కుల నుండి రోడ్డు మీద పడే బూడిద వల్ల ప్రజలు బైక్ వేసుకొని ఈ రోడ్లపై వెళ్లే పరిస్థితి లేదు. ఇక స్థానికంగా రోడ్డు పక్క నివసించే వారు పడే బాధలు వర్ణనాతీతం. అనుమతి లేకుండా బూడిద స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయడం, ఎక్కడ పడితే అక్కడ బూడిద లోడుతో ఉన్న లారీలను రోడ్ల పక్కన నిలిపివేయడంతో వాటి నుంచి కారుతున్న బూడిదతో రోడ్డు పక్కనే బూడిద కుప్పలుగా పేరుకుపోతుంది. నిత్యం విచ్చే బూడిద గాలితో గ్రామాల్లో ప్రజల జీవితాలన్నీ బూడిదమయంగా తయారవుతున్నాయి. దీంతో చర్మ రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధులతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బీటీపీఎస్ థర్మల్ స్టేషన్ కి పొలాలు, స్థలాలు ఇచ్చింది థర్మల్ స్టేషన్ అభివృద్ధికి. కానీ ఇప్పుడు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ ఇట్లు ఎన్టీపీఎస్ కాలుష్య నియంత్రణ పోరాట సమితి. రేడియేషన్ పుట్టిందని అన్ని గ్రామాల్లో చెక్ చేశారు. ఇక్కడ వచ్చి మనుషులకి, పశువులకి, పంటలకి గతంలో 74-50 సంవత్సరాల కింద అన్ని రకాలైన పంటలు పండాయి. ఇప్పుడు ఒక్క వరి, చెరుకు తప్పితే ఎలాంటి పంటలు లేవు. అదే పశువులు ఉన్నాయి. రీబ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఎక్కడ కూడా డాక్టర్లు నమోదు చేయట్లేదు. అన్నిటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, ముఖ్యంగా సూపరింటెండెంట్ విజయవాడ డాక్టర్ కూడా ఏ విధమైన జబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు సర్టిఫైడ్ చేయడం వల్ల వాళ్ళకి అన్ని రకాలైన అనుమతులు వస్తున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పాత ప్లాంట్లని 2017లోనే మూసేయమంటే ఈ రోజు వరకు వాళ్ళు 2040 వరకు నడపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం ఈ కమిటీలో మేమందరం సభ్యులుగా మా గ్రామాలను పరిరక్షించుకోవడం కోసం మేము ఈ ప్రయత్నాల్లో ముందుకు పోవాలని భావిస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు కూడా. నా పేరు చెరుకుమల్లి సురేష్ కుమార్, మాది కొండపల్లి. ముందుగా ఆలస్యం అయినందుకు మీ అందరికి కూడా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రావడం వల్ల వాళ్ళతో మాట్లాడి కొంచెం ఆలస్యం అయింది. అలాగే ఈరోజు మా కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ అనే సంస్థ 1979లో ఒక యూనిట్గా 210 మెగావాట్లతో ప్రారంభమై ఈరోజు 2500 మెగావాట్లకి విస్తరించింది. చాలా సంతోషం. అలాగే పరిశ్రమలు వస్తే చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా గ్రామస్తులంతా కూడా, అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా స్థలాలు, పొలాలు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు పొలాలు ఇచ్చారు కదా, ఈరోజు ప్రాణాలు ఇమ్మంటున్నారు. ఈరోజు ఎన్టీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ బొగ్గు ఆధారితంగా ఇంధనంగా వాడుకుంటా నడవటం మూలాన వాళ్ళు వదిలే ఉద్గారాలు ఏ అయితే ఉన్నాయో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఇవన్నీ కూడా చాలా అధిక శాతంలో బయటికి విడుదల చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.
వీళ్ళకి మేము పొలాలు ఇస్తే వీళ్ళు మాకు జబ్బులు ఇస్తున్నారు. పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, యువకులకు వచ్చేసి 45 సంవత్సరాలకే ఈ బూడిద, ఈ రోజు చేసే ప్రయాణంలో బూడిద కళ్ళల్లో పడటం వల్ల శుక్లాల ఆపరేషన్లో 45-50 సంవత్సరాలు, చర్మ వ్యాధులు, గుండె జబ్బులు, స్త్రీలకి ఋతుస్రావ సమస్యలు, ఇవన్నీ కూడా మా ప్రాంతాల్లో అధికంగా నమోదవుతూ వస్తాయి. ఇవన్నీ కూడా అధికారికంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రి, ఏ ప్రభుత్వ డాక్టర్ కూడా అని మొన్న ఈ మధ్య ఈరోజు ప్రజలందరికీ కూడా, ప్రజలందరి తరపున మేము మా కాలుష్యం వద్దు, 30 సంవత్సరాలు పైబడిన 1-2 యూనిట్లను వెంటనే మూసివేయాలి. ఈరోజు ప్రజల డిమాండ్లు మీ ముందు చెప్తున్నాం, ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. 30 సంవత్సరాలు పైబడిన 1-2 యూనిట్లు వెంటనే మూసివే చెట్లు నాటి ఆక్సిజన్ని ప్రజలకు అందించాలి. ఇవన్నీ కూడా మీరు తక్షణమే చేయాలి. అలాగే నేషనల్ హైవే పక్కన ఈ బూడిద చెరువు నుంచి వచ్చే బూడిద ఏదైతే ఉందో అక్రమంగా పర్మిషన్ లేకుండా బూడిద స్టాక్ పాయింట్లు పెట్టుకుంటున్నారు. ఆ బూడిద స్టాక్ పాయింట్లు పెట్టుకోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక గాలి వచ్చిందంటే ఆ గాలికి ఆ బూడిదెళ్ళి ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఆహార పదార్థాలు కూడా తలుపులు మూసుకొని తినాల్సిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ప్రజలది. అనారోగ్యాల పాలైపోతున్నారు. కానీ ఎవరికి పట్టట్లేదు. మాకు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నా కూడా 15 రోజులు అవుతున్నా ఈ రోజుకి ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు. ఇక ముందైనా విజ్ఞతతో ఆలోచించి ఈ రాజకీయ నాయకులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఎన్టీడీపీఎస్ దుశ్చర్యలను ఖండించి మీరు కూడా ప్రజలతో పాటు పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే ఈ ఎన్టీడీపీఎస్ వారు రిటర్నింగ్ వాటర్ ద్వారా రోజుకి 90 టన్నుల బూడిదని కృష్ణానదిలో కలిపేస్తున్నారు. 90 టన్నుల బూడిద కలిసిన నీళ్ళని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తాగడం జరుగుతుంది, అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా వెంటనే నియంత్రించి మా ఆరోగ్యాలను కాపాడండి బాబు అని చెప్పి ఈరోజు ఎన్టీడీపీఎస్ యాజమాన్యాన్ని అలాగే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.